మామూలు వర్షం కాదు నిజంగా. మొత్తం ఒడ్లన్నీ దిగిపోయినాయి. ఒడ్లు కూడా కట్టేసిన, కొన్ని ఒడ్లు పెట్టేసిన, మొత్తం మోటార్ కూడా బంద్ చేసిన. మస్తు అంటే మస్తు నీళ్ళు అయిపోయినాయి. అబ్బా మామూలు వర్షం కాదు, ఇంకా కూడా వస్తుంది. ఇట్లనే వర్షం పడేటట్టుంది ఈరోజు మొత్తము. సో ఇక ఏదైనా పనులు ఉన్న వాళ్ళు కూడా ఆపుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎటన్నా దూరంతో ఎటన్నా ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళు కూడా చేసుడు అంటే చేసుడు వేస్ట్ అన్నమాట. ఈ వర్షానికి ఇటు పోరాదు, పోకుండా ఉండడమే మంచిది ఈ వర్షంలో. ఇగో ఈడొక్కటి కూడా గట్టి ఒడ్డు దిగిపోయినట్టుంది, నీళ్ళు సపడ వస్తుంది. బాబా బాబా ఇగో ఇలా ఒడ్డు దిగిపోయినాక ఇట్లా మొత్తం ఉన్న మట్టి అంతా కొట్టుకుపోయింది, ఒడ్డే దిగిపోయింది మొత్తం. ఈ ఒడ్ల మీదకి వెళ్ళి కూడా బొరిపోతున్నాయి బాబా నీళ్ళు, ఒడ్ల మీదకి వెళ్ళి కూడా బొరిపోతున్నాయి మొత్తం. అడ్లు మొత్తం నిండిపోయినాయి, మొత్తం నిండిపోయి మొత్తం గెట్ల మీదకి వెళ్ళి ఇట్లా పోయినాక గెట్లు దిగిపోకపోతే ఏం చేస్తాయి. మొత్తం ఇక ఎట్లా వెళ్ళిపోతున్నాయి నీళ్ళు. ఈ మాటలకి వెళ్ళి మొత్తం ఇటు వెళ్ళిపోతున్నాయి. బాబా గెట్ట దిగిపోయింది ఇక్కడ మొత్తం. అమ్మో ఈ నీళ్ళు చూడు, ఈ నీళ్ళు మాత్రం ఆడట్లేరు నాయన. ఏం వేసినా కానీ బాగాయి ఇట్లకి వెళ్ళి అడుగుతున్నాయి, అక్కడి నుంచి అడుగుస్తున్నాయి. అక్కడైతే ఒక చెట్టు కూడా పడిపోయింది, ఒక తేగ చెట్టు ఉండే పెద్దది మా చేను పక్కలది, చెట్టు కూడా పడిపోయింది. నీళ్ళు ఆ బీట్లకి వెళ్ళి వస్తున్నాయి, ఇక్కడికి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి నుంచి ఆపినా ఆగట్లేవు ఇవి. ఏమంట వేస్తావు ఇక్కడ, మన్ని వేసినా గడ్డి వేసినా ఏది వేసినా అవుతలేవు నీళ్ళు. సుత్తురు కదా నీళ్ళు, ఘోరం అంటే ఘోరం వస్తున్నాయి. ఏం చేసినా ఆపడట్లేము. మళ్ళీ వర్షం కూడా వస్తే మళ్ళీ ఇప్పుడు మనం ఏం వేసినా కానీ మళ్ళీ దిగిపోతుంది, లాభం లేదు. ఈ బీట్లకి వెళ్ళి కూడా నీళ్ళు మొత్తం మా దాంట్లోకి వస్తుంది. ఇదంతా బీట్ ఉంది, ఇంతకుముందు మేము వేసినాం ఇది. సో ఇప్పుడు వేయలేము మేము. అయితే అందులోకి వెళ్ళి కూడా ఇళ్ళకి వస్తున్నాయి, వేరే వాళ్ళు అన్నట్టు అది. అందులోకి వెళ్ళి ఇళ్ళకి వస్తున్నాయి, ఆ బండ మీకి వస్తున్నాయి, ఎక్కడ ఆగుతాయి నీళ్ళు. మళ్ళీ వర్షం వస్తుంది, ఎంత ఆపినా ఆగి మళ్ళీ దిగిపోతుంది. సో ఇవాళ కాకపోతే రేపైనా సరే గట్టి వేసుకోవాలి. గాడ అయితే మొత్తం ఘోరం దిగిపోయింది, ఆ వాడ మొత్తం గట్టి దిగిపోయి ఆ పొలాల నీళ్ళు కూడా మొత్తం ఇట్లా వచ్చేసినాయి బీట్లకు. ఈ బీట్లకి మా మాటలకి వస్తున్నాయి. సో ఫ్రెండ్స్ ఇక ఇంటికైతే వెళ్తున్నా, ఫుల్ ఇంకా వర్షం కూడా వస్తుంది. సో మస్తు చోట్ల బుంగలు పడ్డాయి, గిట్టు దిగిపోయినాయి. కొన్ని ఆపేసిన, కొంచెం పెద్ద పెద్ద ప్లేస్లలో నీళ్ళు వస్తున్నాయి, ఆపలేకపోతున్నాయి అవి. ఇక తర్వాత ఈ వర్షం బంద్ అయిన తర్వాత ఇవ్వలేకపోతే రేపైనా సరే మొత్తం బంద్ చేసుకోవాలి. తర్వాత మోటార్ అయితే బంద్ చేసిన ఫస్ట్.